75 ఏళ్లుగా కాంగ్రెస్ ఎంతో కష్టపడి దేశ ప్రతిష్టతను పెంచితే అదానీ మోదీ ప్రపంచం ముందు మన దేశ పరువు తీశారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. దేశ పరువు ప్రతిష్టను మంటగలిపిన అదానీపై విచారణ చేపట్టాలని లోక్సభలో రాహుల్ గాంధీ నిలదీసిన ప్రధాని నిమ్మకు నీరెత్తినట్లున్నారని అన్నారు. అదానీపై బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగానే అదానీపై వారు స్పందించడం లేదని మండిపడ్డారు. అరెస్టులో నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయిందన్నారు. బీఆర్ఎస్ జేపీసీపై డిమాండ్ చేస్తే శాసనసభలో తీర్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్. ప్రపంచం ముందు మన పరువు తీసింది. దీనికి సంబంధించి అమెరికా దేశంలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ FCPA చట్ట ప్రకారం అమెరికాకు సంబంధించిన సంస్థలతో పాటు అదానీ వ్యాపార సంస్థలు లంచాలు ఇవ్వజూపి లంచాలు ఇచ్చిండ్రు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ విచారణ సంస్థ FBI నివేదికలు ఇవ్వడమే కాకుండా అక్కడ చర్యలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం కూరుకున్నది. మంటగలిపిన అదాని మీద విచారణ జరగాలి. ఈ విచారణ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేతృత్వం వహించాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన కడిగిన ప్రధానమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా ఒక పక్కన మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో, రెండవ పక్కన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నిరసన తెలపడం జరిగింది. పార్లమెంట్ లో వరుసగా ధర్నాలు చేయడం జరిగింది. అయినా ప్రధానమంత్రి దిగొస్తలేడు. ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే, ఈ దేశం ఎక్కడ పోయినా సరే ఈ దేశాన్ని అదానీ మొత్తం అదానికి వ్యతిరేకంగా జేపీసీ చెయ్యను అని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి కాబట్టి విధి లేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలో, ఈ పాదయాత్రలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ప్రజాధనాన్ని కాపాడడం మా బాధ్యత. ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం, చట్టసభల్లో నిరసన జరుపుతాం. నరేంద్ర మోడీ, కేసీఆర్ వేరు గారు వాళ్ళిద్దరు నారానికి బొమ్మ పురుషు లాంటి ఒకరు తప్పు చేస్తారు, ఇంకొకరు ఆ తప్పుని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తప్పుని కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తారు. మీరు ట్విట్టర్ లో ఈ కారు కూతలు చూసే కంటే మీరు రాండి, ఈ చర్చ డిమాండ్ చేయమని అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇప్పిస్తాం మేము స్పీకర్ గారు అడిగి. బీఆర్ఎస్ లో చిత్తశుద్ధి ఉంటే అదాని అవినీతి మీద అమెరికాలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ కింద ఏవైతే కేసులు అయినాయో బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే శాసనసభలో మేము చర్చకు అనుమతిస్తాం. తెలంగాణ శాసనసభ జేపీసీ కోసం ఏకగ్రీవ తీర్మానం చేద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి. అంతే తప్ప చిల్లర మాటలతోని మీరు అదానిని కాపాడలేరు. మీరు ప్రధానికి అండగా నిలబడ్డా తప్పకుండా ప్రజా కోర్టులు ప్రధానమంత్రిని శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో పెడతాడని భయంతో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినరు. అందుకే మీకు నైతిక హక్కు లేదు. అదాని ప్రధాని బీఆర్ఎస్ తోటి కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలను
ఇవాళ ఏదో రకంగా వంకబెట్టి విమర్శించే ప్రయత్నం చేస్తారు. మమ్మల్ని విమర్శించడం కాదు, అమెరికా దేశం ముందు దేశ పరువు తీసిన అదాని మీద జేపీ చేయాలనే డిమాండ్ పెట్టండి. చంద్రశేఖరరావు గారు రేపు ఉదయం లోపల ఈ పార్టీ విధానం చెప్పు. రాజ్యసభలో నీకు ఎంపీలు ఉన్నారు కదా, మీ రాజ్యసభ ఎంపీలు రాజ్యసభలో మీ విధానాన్ని ప్రకటించాలి. మీ పార్లమెంట్ సభ్యులతోని రాజ్యసభ చైర్మన్ కు లెటర్ రాయండి. మీరు ఏమడుగుతున్నారు? ఇవాళ జరిగిన అవినీతి మీద విచారణ జరగాలనా లేదా, జేపీసీ వెయ్యాలనా లేదా, నువ్వు ఎవరి వైపు ప్రజలకు చెప్పాలి. హరీష్ రావు గారిని, తారక రామారావు గారిని, కల్వకుంట్ల కవితను నేను అడుగుతున్నా, మీది ఎవరి వైపు? మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా? ఈ రోజు పార్లమెంట్ లో మీ విధానం ఏంటి? రేపు శాసనసభలో మీరు అదానిని అరెస్ట్ చేయమంటారా వద్దంటారా చెప్పండి. అది చెప్పరు. ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో పెడతాడనే భయంతో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినరు. అందుకే మీకు నైతిక హక్కు